సంగారెడ్డిలో విద్యుత్ కార్మికులు ఉద్యోగుల సమస్యలపై 327 యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఎస్పీడీసీఎల్ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ సుధీర్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 327 ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, మన విద్యుత్ సంస్థలో ప్రజలందరికీ వెలుగునిస్తూ సేవలు అందిస్తున్న కార్మికులు ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితిని వివరిస్తూ టీఎస్ఈఈ యూనియన్ 327 ఐఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో 31 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ఎస్సీకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈఈ యూనియన్ 327 ఐఎన్టీయూసీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ శ్రీనాథ్, కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరయ్య, జనరల్ సెక్రటరీ శ్రీఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ఇతర యూనియన్ నాయకులు, కార్మికులు. తప్పకుండా తెలిసి వస్తుంది. కానీ మన అధికారులు వ్యవహరిస్తున్న తీరు మనందరికీ వాళ్ళని కోరుకునే దాంట్లో ఈ రాష్ట్రం లోపల సంస్కరణలకు పచ్చ జెండా ఊపిందే 327 మన పెద్దలు సంజయ్ రెడ్డి గారి అధ్యక్షతన సుమారు 72 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తున్నాం. మరి ఈ ఆర్గనైజేషన్ కార్మికులు బాగుండాలి, సంస్థ బాగుండాలని కోరుకునేది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎందుకంటే మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా 327 సహాయ సహకారాలు సంపూర్ణ మద్దతు అంతా కూడా సంస్థ బాగుండాలి. ప్రకారంగా సంగారెడ్డిలో కింది స్థాయి కార్మికుల సమస్యలు పై యాజమాన్యానికి కింది స్థాయి అధికారులే ప్రపోజల్ పంపే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సంగారెడ్డిలో ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో మరి కార్మికుల సమస్యలు రాను ఏ విధంగా పేరుకపోయినాయి అనేది ఒక మెమోరాండం ద్వారా ఇప్పుడే మీ అందరి ముందరనే ఎస్సీ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ యాజమాన్యం లోపల ఉన్నటువంటి ధోరణి ఏంటంటే అధికారులు పైనుంచి కింది కనుక చెప్పేవాళ్ళే కానీ ఇది సాధ్యమైద్దా కాదని చూసేవాళ్ళు లేరు. మరి స్టాఫ్ తక్కువ ఉంది కింది స్థాయి లోపల, మరి సమస్యలు పేరుకుపోయినాయి. మరి తప్పకుండా తక్షణమే ఈ విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి కింది స్థాయి ఖాళీలన్నీ కూడా పూర్తి చేయాలి. ఇలా సబ్స్టేషన్స్ అన్నీ కూడా దాదాపు 90% సబ్స్టేషన్లు సగం మ్యాన్ పవర్తోనే నడుస్తున్నాయి. వాటిని ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేస్తే కార్మికుల మీద ఉన్నటువంటి భారం తగ్గి ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా అధికారులు కార్మికుల పట్ల దురుసు ప్రవర్తన అనేది కరెక్ట్ కాదు. ఏదో చెప్పే పద్ధతిలో చెప్పాలి తప్ప మరి లాంగ్వేజ్ మార్చి బూతులు కూడా తిట్టడం అనేది జరుగుతుంది. కొన్ని స్థాయిలో చాలా ఓవర్గా అంటే ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ వేలా చేయాలి. అదేవిధంగా ఇది సాధ్యమే పని కాదా అనేది అధికారులు ఆలోచించాలి. మరి అలా లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇలా యాజమాన్యాలు కూడా ఇలా వచ్చినటువంటి సీఎంఈలు కూడా అంతా ఐఏఎస్ ఆఫీసర్స్ మరి వాళ్ళు కూడా సమయాన్ని ఇచ్చి యూనియన్లకు ఇచ్చి యూనియన్ల యొక్క సమస్యలు అంటే యూనియన్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ వేల మంది కార్మికుల ప్రతినిధులు కాబట్టి తప్పకుండా సమయాన్ని ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఇలా యాజమాన్యాలు చేసేటువంటి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా రాగానే ఎమ్మడే గోల చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం. మరి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలను కూడా కలిసాం. అయినా ఇప్పటివరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మరి ఆశాజనకంగా లేరు కాబట్టి మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కనుక వస్తే మరి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం తప్పకుండా అన్ని కంపెనీలలో చేయాల్సి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే కింది స్థాయి రిక్రూట్మెంట్ జరగాలి. అదేవిధంగా తక్షణమే ప్రమోషన్లు అనేది ఇవ్వాలి. కొన్ని కంపెనీలో ఇస్తున్నారు, పక్క ఎన్పీడీసీఎల్ కంపెనీలో ఇన్ఛార్జ్ ప్రమోషన్స్ ఇచ్చారు. మరి ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు చాలా మరి మూర్ఖంగా మరి ప్రమోషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అనేది చాలా శోచనీయం. కొన్ని వేల మంది కార్మికులు రిటైర్డ్ అయ్యడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ తీసుకొని రిటైర్డ్ అయితే వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పక్క కంపెనీలో ఇచ్చినప్పుడు ఈ కంపెనీలో ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇప్పటి వరకు మా మాట వినడం లేదు. మరి భవిష్యత్తులో ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా ఎస్పీడీసీఎల్ ఆఫీస్ కూడా ముట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అదేవిధంగా ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఇలా పరీక్షల సమయం పరీక్షలు అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం మీ ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల దాదాపు 70 సంవత్సరాల నుంచి వెళ్ళి జూన్ జూలై లోపల ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఈ జనవరిలో ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడు అంతా పరీక్షల సమయం
వాడు ఒక దిక్కు పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేసే సమయంలో ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇల్లు షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, పిల్లలను మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా కింది స్థాయిలో ఎక్కువ ఉండే సిబ్బంది ఉండేది ఈ సెక్టర్ కాబట్టి తప్పకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పుడైనా మా సెక్టర్ లోపల 3 సంవత్సరాలకు జరిగేది. మరి వింతగా 2 సంవత్సరాలకే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే 2 సంవత్సరాల డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి, ఆఫీసులో సీట్ తెలుసుకోవడానికి సంవత్సరం సరిపోతుంది. మరి ఒక సంవత్సరమే పనిచేసి మరి 2వ సంవత్సరమే ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇదే నా ఫోన్ వెనుక పెట్టాను. సమస్యలు ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకొని సర్కిల్ లెవెల్ ఇష్యూస్ అన్ని కూడా నేను సార్ట్అవుట్ చేశాను. లేనిది యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ.